పెద్దలరా మిత్రులరా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. మహానాడికి మరోవైపు నాన్ టీడీపీ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని చెప్పమని అంటున్నారు. అది మీ దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. వాళ్ళే నాకు రాసిచ్చారు. ఆ స్క్రిప్ట్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. టీడీపీ మహానాడుకు సంబంధించి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి ఎన్టీఆర్ నినాదాన్ని తుంగలో దొక్కి తిలోదకాలిచ్చి అరచేతిలో స్వర్గం చూపించినట్టుగా సిబిఎన్ చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. 100కి సుమారుగా ఇప్పటికీ 30-40% మంది తెలుగు భాష మీదనే పరిపూర్ణత లేదు. ఈ ఇంగ్లీష్ భాష మీద ఇంకా ప్రావీణ్యం ఎక్కడుందో ఎవరికి అర్థం కాదు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే మహానాడు వేదికగా ఏఐ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధాని, కంప్యూటర్లని, హైటెక్ విధానాలను అంటూ ప్రజాన్ని మాయమాటలు చెప్పి మభ్యపెడుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్తా ఉన్నారు. దాని తర్వాత తన రాజకీయ జీవితం 40 ఏళ్ళకు పైగా ఇండస్ట్రీ ఉన్నటువంటి రాజకీయ జీవితంలో పైగా ఉన్నది సిబిఎన్కి, చంద్రబాబుకి. సో తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, లేకపోతే వైద్యానికి సంబంధించి కూడా మందులు తెచ్చుకోలేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మరి వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారో అది మనకు అర్థం కాదు. కనీసం హాస్పిటల్లో మందులు ఇచ్చే దిక్కే లేదు. హైటెక్ సిటీ చేసి విపరీతమైనటువంటి అభివృద్ధిని ఛేదించామంటున్నారు. కొన్ని వర్గాల, కొన్ని అగ్రవర్ణాల ప్రయోజనాల కోసం పనిచేసే ప్రతినిధిగా నాన్ టీడీపీ వాళ్ళు ఈ సందర్భంగా నాకు స్క్రిప్ట్ ఇచ్చారు. దాన్ని నేను ప్రిపేర్ అయ్యి పాయింట్ టు పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, చూంచుకోవడానికి వైద్యం, హాస్పిటల్స్లో మందులు లేక ఆ డిపాజిట్లు, ఈ బిల్లు అని పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ ఫోన్ కూడా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి శంషాబాదులు, ఎయిర్పోర్ట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు, కంప్యూటర్లు మరి ఎవరికి అందుతున్నాయి? ఇది కేవలం సంపూర్ణ అక్షరాస్యత లేనటువంటి రాష్ట్రంలో మరి అభివృద్ధి ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారు? బూర్జువా ప్రయోజనాలకు అని చెప్పేసి నాన్ టీడీపీ వాళ్ళు నాకు స్క్రిప్ట్ ఇచ్చారు. సో దాంతో పాటుగా ప్రావీణ్యత ఉందే లేదనే తర్వాత సంగతి. అది తెలుగే సమాజానికి ఏం చేస్తున్నారనేది, తెలుగుకు సంబంధించి ప్రపంచం ముందు నిలబెడుతున్నటువంటి వీళ్ళు మరి ఏందనేది మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఇవాళ ఒక ప్రశ్న, కృత్రిమ మీద అనేది ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున అడావుడి చేస్తూ ఉంది. మరి బియ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి బియ్యం లైన్లో నిలబడి ఎందుకు అంతమంది పేదలు రేషన్ షాపుల ముందు నిలబడి బియ్యం తీసుకుంటున్నారు? విద్యా వైద్యానికి ఎందుకు దూరం అయిందో చెప్పాలి. విద్యా వైద్యానికి మీరు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు? విద్యా రంగాన్ని, వైద్య రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు ఎట్లున్నాయి, ప్రైవేట్ పెట్టుబడులు ఎట్లున్నాయి, ప్రజలు ఎట్లా ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి నాన్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. సామాన్య ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద ప్రాధాన్యత పోయింది. వీళ్ళు వస్తే వాళ్ళని చంపుకోవడం, వాళ్ళు వస్తే వీళ్ళని చంపుకోవడం. తెలుగుదేశం వాళ్ళు వస్తే వైఎస్ఆర్సీపీ మీద, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తే తెలుగుదేశం మీద దాడులు, ప్రతి దాడులు తప్పితే సమాజంలో సుస్థిరత తీసుకొచ్చి, ఒక శాంతియుత వాతావరణం తీసుకొచ్చి ప్రజల నిజ అభివృద్ధి, కోర్టులు, కేసులు, కొట్లాట్లైనా మరి ప్రశాంతమైన గ్రామీణ వాతావరణం, ఆ గ్రామీణ వాతావరణంలో విద్య, వైద్యం, ఉపాధి ఇట్లాంటి రంగాలు ఏమన్నా సుస్థిర అభివృద్ధి వైపు బాటలు వేసే పరిస్థితుందా అనేది ఈ వేదిక నుంచి అడగమని చెప్పారు నాన్ టీడీపీ వాళ్ళు. దాంతోపాటు బహుజనులకు సంబంధించి సో ప్రైవేట్ సెక్టార్కే విద్యా, వైద్యం, ఉపాధిని కట్టబెడతా ఉన్నారు. అసలు ఉపాధి ధ్యాసే లేదు, సోయే లేదు. ఏదో సంవత్సరం మొత్తం మీద 1,00,000, 5 ఏళ్లలో 1,00,000, 2 లక్షలు ఉద్యోగాలు వేసి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో 1,00,000, 2 లక్షలు కూడా వేసే పరిస్థితి అంతంత మాత్రమే. ఈ బహుజనులకు ఉపాధి కల్పనలకు సంబంధించి ఏం చేస్తున్నారు చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది. చంద్రబాబు అనే వ్యక్తి మాయా ప్రపంచంలో మాయ మాటలతోని 30-40 ఏళ్ళు గడిపాడు అనేది ఇక్కడ కనపడతా ఉంది. సో ఎవరికైనా పేద మధ్యతరగతి వాళ్ళకి భూములు ఉంటే వ్యవసాయం సాగు చేసే 2 పంటలు పండే, 3 పంటలు పండేటువంటి ఏదైతే ఉన్నాయో వ్యవసాయ భూమిని వాళ్ళు పారిశ్రామికీకరణ పేరుతోని ఆధిపత్య కులాలకి, ధనికులకి, క్యాపిటలిస్టులకి కట్టుబెడుతుంది తప్ప తెలుగుదేశం ప్రభుత్వం మరొకటి కాదు అనేది ఈ సందర్భంగా నాన్ తెలుగుదేశం వాళ్ళు నా ద్వారా చెప్పమన్నారు. ఇంకా చెప్పుకుంటూ వెళ్లాల్సి వస్తే చాలా ఉన్నాయి. వ్యవసాయ భూముల్ని పారిశ్రామికీకరణ పేరుతోని ధనికులకి, అగ్రవర్ణాలకి, పెట్టుబడిదారులకి అప్పచెప్పి పేద మధ్యతరగతి భూములన్నీ కూడా వాళ్ళ చేతుల్లో పెట్టి వీళ్ళకి సెంటుకుంటా భూమి లేకుండా ఎలా బతకాలనో మరి ఎటువైపు తీసుకెళ్తారో చెప్పాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి, ఆ అధినాయకత్వానికి ఉందనేది ఈ సందర్భంగా నన్ను అడగమన్నారు. సో దీనికి సిబిఎం తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సమాధానం చెప్పకపోతే బహుజనులే భవిష్యత్తులో సమాధానం చెప్తారని కూడా
నా ద్వారా తెలియజేయమని చెప్పారు. పెద్దలారా మిత్రులారా, ఇది జర్నలిజం కోణంలో తీసుకోండి. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని అన్నారు. ఇప్పటిదాకా తెలుగుదేశానికి సంబంధించి పాజిటివ్ యాంగిల్స్ చెప్పుకుంటూ వచ్చాం. గత 3 రోజులు మహానాడుకు సంబంధించి ఆ వీడియో చూసిన వాళ్ళు రియాక్ట్ అయ్యి నా స్క్రిప్ట్లే రాసి ఇచ్చారు. సో జర్నలిజం అంటే ఎడ్డెంట్ అది చెప్పాలి కదా. సో అది పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్నారు.